6:51. ఈరోజు మనము దేవుని పాఠాన్ని గురించి నేర్చుకుందాం. దేవుని వాక్యం ద్వారా మన జీవితాలకు ఏమి దొరుకుతుంది? దేవుని వాక్యం అంటే దేవుడు ముందుగానే చెప్పాడు, నేను జీవాహారమును అన్నాడు. ఏమన్నాడు దేవుడు? ఈ జీవాహారమును భుజిస్తే వాడు ఎప్పుడు ఆకలికి కొనడు అని దేవుని వాక్యం చెబుతుంది. జీవాహారం అంటే వాక్యం అని అర్థం. కనుక ఈ ఆహారం దేనికి సంబంధించినది? ఆత్మకి సంబంధించినది. మన ఆత్మకి ఏం కావాలి? జీవాహారము కావాలి. మన శరీరానికి ఈ భౌతికంగా దొరికే ఆహారము కావాలి. అర్థమైందా? కానీ మన ఆత్మలు బలహీన పడిపోతున్నాయి అంటే మనకు కావాల్సిన జీవాహారము దొరకడం లేదని అర్థం. కనుక మనం ఏం చేయాలి అంటే జీవాహారము కోసం వెతకాలి. జీవాహారము కోసము వెతకాలి. నేనే జీవాహారము, నేనే పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారము అన్నాడు ఆయన. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఆయన ద్వారా మనము జీవాహారమును పొందుకోగలం. కనుక మనందరము కూడా వాక్యానికి సమయాన్ని ఇవ్వాలి. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అందుకే దేవుని వాక్యం చెబుతుంది. మత్తయి సువార్తలో చెప్తాడు ఆయన. ఏం చెప్తాడంటే, యోగ్యమైన మనసుతో వాక్యమును విని అలా అవలంబించేవారు ఫలిస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనందరం ఏం చేయాలంటే యోగ్యమైన మనసుతో వాక్యాన్ని వినాలి, దాన్ని అవలంబించాలి, ప్రవర్తించాలి, నడుచుకోవాలి. అప్పుడే మనం ఫలింపులోకి వస్తాం. అర్థమైందా? ఇదే దేవుడు తెలియజేస్తున్న విషయం. కనుక మనందరము కూడా జీవాహారమును సమృద్ధిగా నింపుకోవాలి మన హృదయాల్లో. కనుక వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఏం చేయాలి? మొదటగా జాగ్రత్తగా వినాలి, దాన్ని గ్రహించాలి, మనం మన జీవితాలకి అన్వయించుకోవాలి. ఏం చేయాలి? మన జీవితాలకు అన్వయించుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ఇది నాన్న దేవుడు కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. చదువుకుందాం. ఆశీర్వాదము అనే దాని గురించి మనం చదువుకుందాం ఈరోజు. దేని గురించి? అసలు ఆశీర్వాదం అనగా అర్థం ఏమిటి? అసలు అంటే ఏమిటి ఆశీర్వాదం? అంటే ఏంటంటే మన శ్రేయస్సు కోసం దేవుణ్ణి ప్రార్థించడం, మన శ్రేయస్సు కోసం, మనం శ్రేయస్కరంగా జీవించడం కోసం దేవుణ్ణి ప్రార్థించడం. దీన్నే ఏమంటారు? ఆశీర్వాదం అంటారు. అంటే